ఉంటే అరిగిపోతాయని. సరే ఇక్కడికి రా, దగ్గరికి రా. ముద్దు పెట్టే కానీ రావడం లేదు సౌండ్. ఏమి నైనా బయట గొడవ పడుతున్నావు? వాడు రిక్షా వాళ్ళ తప్ప. రిక్షా వాడా? ఏమన్నా నైనా మీ ఇంటికి రావాలని బేరం మాట్లాడానా? వాడంటాడు ఫస్ట్ క్లాస్ లో తీసుకెళ్లాలా, సెకండ్ క్లాస్ లో తీసుకెళ్లాలా, థర్డ్ క్లాస్ లో తీసుకెళ్లాలా అంటాడు. తప్ప ఫస్ట్ క్లాస్ 10 రూపాయలు ఇస్తే ఫస్ట్ క్లాస్ అట సిమెంట్ రోడ్డు మీద తీసుకొస్తా అంట. 5 రూపాయలు ఇస్తే సెకండ్ క్లాస్ అట కంకర్ రోడ్డు మీద తీసుకొస్తా అంట. 2 రూపాయలు ఇస్తే థర్డ్ క్లాస్ అట. వాడు రిక్షాలో కూర్చుంటే నేను దొక్కాలంట. బాబు డబ్బున్నాళ్ళు మహానుభావులు ఫస్ట్ క్లాస్ లోనే వచ్చి ఉంటారు. అబద్ధం ఆడకూడదు కానీ తప్ప బాగా భోజనం చేశాను కదా, ఎక్సర్సైజ్ చేసినట్టు థర్డ్ క్లాస్ లో వచ్చా. అంటే ఏంటి నాయనా? వాడు రిక్షాలో కూర్చుంటే నేను దొక్కా తప్ప పెద్దదాని నువ్వే న్యాయం చెప్పవి. ఎక్కక ముందు నా బరువును గురించి ఆలోచించాలి గాని ఎక్కిన తర్వాత కొద్దిసేపు పనైన తర్వాత నువ్వు బరువు ఎక్కువ ఉన్నావు దిగువ అంటే అది అయ్యే పనేనా? అయ్యే పని కాదు. అక్కడే వచ్చింది వాడికి నాకు తగాదా. 2 రూపాయలు మాట్లాడామా, తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ₹1 ఎక్కువ అంటాను. నాన్సెన్స్. ఒక ₹1 ఇస్తే పోలే, ఒక ₹1 ఇస్తే పోలే, ఇస్తే పోలే. దీనికేం తెలుసు? సంపాదించే వాడికి తెలుస్తుంది డబ్బు విలువ. అందుకే ముందడారా మిమ్మల్ని సంచిన రోజు చందాలు వేసుకొని తీసేస్తారు. మమ్మల్ని చందాలు వేసుకుని కాల్చడం మాత్రం ఖాయం నాయన. మరి మిమ్మల్ని మంచంలో పడి చావు రాక గురక పెడుతుంటే తీసుకువెళ్లి గొడ్ల సాగితో పడుకోబెట్టి బంగారు గేరెట్తో తులసి తీర్థం నోట్లో పోసాను చావు రాదు. అది మా అదృష్టం, ఇది మీ దురదృష్టం. నాయనా నాయనా